నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలనే డిమాండ్లతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా కల్వకుర్తి కోర్టు ఆవరణంలో న్యాయవాదులు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న దాడుల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ చేయాలంటూ కోర్టు ఆవరణంలో దీక్ష చేపట్టడం జరిగిందని, రాష్ట్రంలో దేశంలో న్యాయవాదులపై దాడులు చేయడం, హత్య చేయడం నిత్యకృత్యంగా మారిందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని వర్గాల వారికి రక్షణ చట్టాలు ఉన్నట్లుగానే న్యాయవాదులకు కూడా రక్షణ చట్టం ఏర్పాటు చేస్తేనే భద్రత ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. పాదయాత్ర బూత్పూర్ నుండి సెక్రటేరియట్ వరకు కొనసాగుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 కోర్టుల్లో దీక్షలు చేపట్టినట్టు తెలిపారు. దీక్షలో కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, న్యాయవాదులు చిందం కృష్ణయ్య, జంగయ్య, ప్రశాంత్ శ్రేణులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా న్యాయవాదుల బృందం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ మేము ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి కోర్టులో రిలే నిరాహార దీక్ష ప్రారంభం చేసినాం. అదేవిధంగా కలగుర్తిలో కూడా మా యొక్క బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు అందరూ కూడా కలిసి వాళ్ళ మేము రిలే ప్రారంభం చేసినాం. నిన్న బూత్పూర్ నుంచి మళ్ళీ పునఃప్రారంభమైంది పాదయాత్ర. దేనికోసమంటే న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ మరి అనేక సందర్భాలలో న్యాయవాదులను మరి చంపేటటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఆఫీసులో తర్వాత అక్కడక్కడ ఆస్తులు కూడా ధ్వంసం చేసినటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. మేము కూడా మరి మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణిస్తూ రాజ్యాంగబద్ధమైనటువంటి విధులు నిర్వర్తిస్తున్నాం కనుక ఈ సమాజంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి న్యాయవాదులపైన దాడి జరగడం అమానుష్యం. గత ఎన్నో సంవత్సరాలకెళ్ళి దాడులు జరుగుతూనే ఉన్నాయి. న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకొస్తామని ప్రభుత్వాలు చెప్తున్నా కానీ అమలు చేయడం లేదు. అందులో భాగంగానే ఈ మధ్యన వామన్ రావు కానివ్వండి, మన చెవెల దగ్గర ఒక మహిళా న్యాయవాది హత్య కానివ్వండి, హైదరాబాద్లో కదిరిన న్యాయవాది కానివ్వండి, వాళ్ళు చంపడం జరుగుతుంది. కాబట్టి న్యాయవాదుల రక్షణ చట్టం కోసం అలంపూర్ బార్ అసోసియేషన్ వాళ్ళు గత 2 నెలల కింద అలంపూర్ నుంచి చెలో సెక్రటరీ పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రను బూత్పూర్ చేరుకున్న తర్వాత అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చేసి నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సెషన్ లోపల న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ప్రవేశపెడతాము, మీరు దీక్ష విరమించండి, పాదయాత్ర విరమించని చెప్పినందుకు గత నెలలో జరిగినటువంటి తాత్కాలికంగా విరమణ జరిగినటువంటి పాదయాత్ర ప్రోగ్రాం ఏతుందో దానికి అనుకూలంగా అసెంబ్లీలో ప్రభుత్వం న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ప్రవేశపెట్టినందుకు నిన్న 23వ తారీఖు బూత్పూర్ నుంచి తిరిగి న్యాయవాద రక్షణ చట్టం కోసం చెలో మేము కూడా వెళ్ళి సంఘీభావంగా మేము కూడా పాదయాత్ర బూత్పూర్ నుంచి